తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేత రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు చుట్టూ బిగుస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ తాజాగా సంతోష్ రావుకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆయనకి స్పష్టంగా జారీ చేశారు. ముఖ్యంగా ఎస్ఐబి ఓఎస్డీ ప్రభాకర్ రావు నియామకంలో ఎవరి పాత్ర ఉంది, పదవి విరమణ చేసిన అధికారికి కీలక బాధ్యతలు అప్పగించామని ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనే కోణంలో సంతోష్ రావును సిట్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. గతంలో కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ విచారణ అంతా ఒక అట్టర్ ఫ్లాప్ అని, టీవీ సీరియల్లా ఉందని, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులను విచారించిన సిట్ ఇప్పుడు సంతోష్ రావును పిలవడంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, విచారణకు హాజరై పూర్తి స్థాయిలో సహకరిస్తారని తెలిపారు సంతోష్ రావు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి విజయ్ లైవ్ అందిస్తారు. విజయ్, మనం చూస్తున్నాం ఇటు తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉందో ఇవాళ సంతోష్ రావు కూడా విచారణకి హాజరు కాబోతున్నారు. కాబట్టి ఇటు సిట్ ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది? ఓవరాల్ గా విచారణకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి విజయ్? ప్రసన్న, అయితే వరుసగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులను ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సిట్ అధికారులు విచారణ అయితే చేస్తూ ఉన్నారు. వారి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా 2018 నుంచి 2024 వరకు కూడా సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంటే ఈ యొక్క వ్యవహారం ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, దీనికి సంబంధించి కూడా సిట్ అధికారులు జోగినపల్లి సంతోష్ కుమార్ని కూడా ప్రశ్నించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ ముందు హాజరు కావాలంటూ కూడా నిన్న నోటీసులు అందించారు. సో దానికి సంతోష్ రావు కూడా రిప్లై ఇస్తూ ఖచ్చితంగా నేను సిట్ ముందు విచారణకు హాజరవుతానంటూ కూడా చెప్పుకొచ్చాడు. అయితే ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ప్రధానంగా ఈ ఒక స్పెషల్ ఆపరేషన్ని కట్టబట్టడం ఏంటి అనే దానిపైన కూడా సిట్ అధికారులు అయితే ఇటు సంతోష్ రావును ప్రశ్నించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. సో వీళ్లకు అలాగే ప్రభాకర్ రావుకు సంబంధించి ఆయన టైం అయిపోయినా కూడా అంటే పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకు రెండవసారి ఏదైతే బాధ్యతలు అంటే ఎస్ఐబి చీఫ్గా బాధ్యతలు ఎందుకు ఇచ్చారనేటువంటి దానిపైన కూడా సంతోష్ రావును అయితే ప్రశ్నించనున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, వీటన్నిటిలో సంతోష్ రావు పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ప్రత్యేకంగా సిట్ అధికారులు అయితే సంతోష్ రావును ప్రశ్నించనున్నారు. ఈరోజు దీనికి సంబంధించి సిట్కు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులు అయితే సంతోష్ రావుకు నోటీసులు కూడా అందించారు. మరొక పక్క వరుసగా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ యొక్క సిట్కు సంబంధించి నోటీసులు అయితే అందుతూ ఉన్నాయి. విచారణకు కూడా వస్తూ ఉన్నారు. మొదట 20వ తారీఖు హరీష్ రావు, 23వ తారీఖు కేటీఆర్, ఇవాళ సంతోష్ రావు కూడా సిట్ ఎదుట విచారణకు హాజరుగానున్నారు. అయితే మున్ముందు రోజుల్లో అసలు సిట్ ఏం చేయబోతా ఉంది, ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వబోతా ఉందనేది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో అయితే కొంత గందరగోళంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఒక తలనొప్పిగా మారిందనే చెప్పాలి. దీనివల్ల పబ్లిక్లో అంటే ప్రజల్లో మరింత బలహీనమయ్యేటువంటి అవకాశం ఉంది తమ పార్టీ అంటూ కూడా అటు గులాబీ పార్టీ వర్గాల్లో అయితే కొంత చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ విజయ్.